దానికి సమాధానము రాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆసీనుడై ధ్యానమగ్నుడు కాగా అతనికి విష్ణు భగవానుని నుండి సందేశం వినిపించింది. తర్వాత అతడు ఆ సందేశాన్ని దేవతలకు వినిపించాడు. వేద జ్ఞానాన్ని పొందే పద్ధతి ఇదే. వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు మొదట దేవాది దేవుని నుండి హృదయంలో పొందాడు. ఈ విషయమే శ్రీమద్భాగవత ఆరంభంలో తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, దివ్యమైన వేద జ్ఞానము బ్రహ్మదేవునికి హృదయంలో తెలియజేయబడింది అని చెప్పబడింది. అదేవిధంగా ఇక్కడ కూడా విష్ణు భగవానుని సందేశాన్ని కేవలము బ్రహ్మదేవుడే తెలుసుకోగలిగాడు. తర్వాత తక్షణ కర్తవ్యం కొరకు దానిని అతడు దేవతలకు తెలియజేశాడు. ఆ సందేశం ఈ విధంగా ఉన్నది. దేవాది దేవుడు తన పరమశక్తులతో పాటు అతి త్వరలోనే ధరణిపై అవతరించబోతున్నాడు. దానవ సంహారము, భక్త రక్షణమనేది తన కార్యమును పూర్తి చేయడానికి అతడు భూమిపై ఉన్నంత వరకు అతనికి సహాయంగా దేవతలు కూడా అక్కడే ఉండాలి. దేవతలందరూ శీఘ్రమే యదువంశంలో జన్మించాలి. కొంతకాలానికి అదే వంశంలో దేవాది దేవుడు ఆవిర్భవించనున్నాడు. స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వసుదేవ తనయునిగా ప్రకటము కానున్నాడు. అతని ఆవిర్భవానికి ముందే దేవతలు తమ పత్నులతో పాటు ఈ ప్రపంచంలోని పుణ్యవంశాలలో ప్రకటమై భగవత్ కార్యంలో తోడ్పడాలి. భగవత్ ప్రీత్యర్థమే దేవతలు భూలోకంలో అవతరించాలని సూచిస్తూ తత్ప్రీత్యర్థం అనే పదము ఇక్కడ ప్రయోగించబడింది. వేరు మాటలలో కేవలం భగవత్ ప్రీత్యర్థమే జీవించే ఏ జీవుడైనా దేవతయే. కోట్ల కొలది పడగలపై లోకములను భరించడివాడు శ్రీకృష్ణాంశయైన వాడు. ఆయన అనంతుడు కూడా శ్రీకృష్ణావతరణమునకు ముందే భూలోకంలో అవతరిస్తాడని కూడా దేవతలకు చెప్పబడింది. బద్ధజీవులను మోహపరిచడి విష్ణువు యొక్క బహిరంగ శక్తి తీయని పలుకులతో దేవతలకు భూదేవికి ఉపదేశము కావించి వారిని శాంతింపజేసిన తరువాత ప్రజాపతుల పితయైన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమని పిలువబడే మహోన్నతమైన తన లోకానికి వెళ్ళిపోయాడు. యదువంశాధిపతి అయిన శూరసేనుడు మధుర దేశాన్ని పరిపాలించేవాడు. దానిలోని మధురానగరం శూరసేనుని పేరిట ఉన్నట్టి శూరసేన మండలం ఉండేవి. శూరసేనుని పరిపాలన వలనే మధుర యదురాజులకు రాజధాని అయింది. పుణ్యవంశీయులైన యాదవులు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో వలనే మధురలో శాశ్వత నివాసం కలిగి